బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో ఛార్జ్షీట్ దాఖలైంది. ఐసిస్ అనుబంధ సంస్థకు చెందిన 4 ఉగ్రవాదులు ముసావీర్, మతీన్, మునీర్ షరీఫ్లపై ఎన్ఐఏ అభియోగాలు నమోదు చేసింది. ఛార్జ్షీట్లో కీలక విషయాలను ప్రస్తావించిన ఎన్ఐఏ డార్క్ వెబ్ ద్వారా నిందితులు పరిచయాలు పెంచుకున్నారని వెల్లడించింది. ఐసిస్ సౌత్ ఇండియా చీఫ్ అమీర్తో కలిసి కుట్ర పన్నారని తెలిపింది. అయోధ్య ప్రాణప్రతిష్ఠ రోజున పేలుళ్లకి ఉగ్రవాదులు కుట్ర చేసినట్టుగా తెలుస్తోంది. ఇటు బెంగళూరులోని బీజేపీ కేంద్ర కార్యాలయంపై దాడికి ప్లాన్ చేసినట్టు ఎన్ఐఏ తన ఛార్జ్షీట్లో పేర్కొంది. టెలిగ్రామ్ యాప్ ద్వారా ఈ 4 ఐసిస్ ఉగ్రవాదులు టచ్లో ఉండి దాడులకు ప్లాన్ చేసినట్లుగా సమాచారం. బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో ఛార్జ్షీట్ దాఖలైంది. ఐసిస్ అనుబంధ సంస్థకు చెందిన 4 ఉగ్రవాదులు ముసావీర్, మతీన్, మునీర్ షరీఫ్లపై ఎన్ఐఏ అభియోగాలు నమోదు చేసింది. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, కేఫ్ పేలుడు కేసు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ సకాలంలో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఇందులో మొత్తం 4 పైన అభియోగాలు నమోదు చేసింది. ముసవీర్, మతీన్, మునీర్ షరీఫ్లు కలిసి ఆ బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో పేలుడుకు పాల్పడ్డారని కూడా దానిలో పేర్కొంది. అయితే ఆల్ హింద్ ఐసిస్ సంబంధించిన ఆల్ హింద్ అనే సంస్థతో కలిపి అమీర్ తో కలిపి సౌత్ ఇండియా చీఫ్ పనిచేస్తున్న ఐసిస్ తో అమీర్ తో కలిసి వీళ్ళు కుట్రలకు ప్లాన్ చేశారు. అయితే వీళ్ళు ఎప్పటికప్పుడు డార్క్ వెబ్ ద్వారా మెటీరియల్ తెప్పించుకోవచ్చు, డార్క్ వెబ్ ద్వారా కాంటాక్ట్ లో ఉన్నారు. వీళ్ళంతా దేశవ్యాప్తంగా పేర్లకు కుట్ర చేశారు. దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే అయోధ్య రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠ రోజున కూడా బెంగళూరు పేలుడుకు ప్లాన్ చేశారని కూడా ఆ ఛార్జ్షీట్ లో పేర్కొంది. దీంతో పాటుగా కర్ణాటకలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కూడా దాడి చేసిన వీళ్ళు ప్లాన్ చేశారు. దీంతో పాటుగా మరికొన్ని ప్రాంతాల్లో కూడా దాడులకు వీళ్ళు ప్లాన్ చేశారు. అయితే వీళ్ళు ఎప్పటికప్పుడు టెలిగ్రాఫ్ యాప్ ద్వారా వీళ్ళు ఎప్పటికప్పుడు వీళ్ళు కాంటాక్ట్ లో ఉండి దాడులకు సంబంధించి ప్లానింగ్ చేశారని కూడా అటు ఎన్ఐఏ ఛార్జ్షీట్ లో పేర్కొనడం జరిగింది. అయితే దీంతో పాటుగా వీళ్ళు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయనే విషయం తెలుసుకుంటే విదేశాల నుంచి వీళ్ళకి క్రిప్టో కరెన్సీ ద్వారా మొత్తం డబ్బులు వీళ్ళకి చేరాయని చెప్పి అటు ఎన్ఐఏ ఛార్జ్షీట్ లో పేర్కొని జరిగింది. అయితే ఇప్పటివరకు కొన్ని కోట్ల రూపాయల డబ్బులు వీళ్ళకు వచ్చి చేరాయి. ఇవన్నీ కూడా క్రిప్టో కరెన్సీ ద్వారా వీళ్ళకి ఇండియా చేరితే ఆ డబ్బుల్ని వీళ్ళు మార్చుకొని వీళ్ళు పేలుళ్లకు ప్లాన్ చేశారని చెప్పి పేర్కొనడం జరిగింది. అయితే దీంట్లో చూసినట్లయితే రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు సంబంధించి ఛార్జ్షీట్ ని సకాలంలో దాడి చేశారు. ముందుగా ముసవీర్ని అరెస్ట్ చేశారు. పేలుడు జరిగిన 42 రోజుల తర్వాత ఈ ముసవీర్ని అరెస్ట్ చేసినప్పుడు అతను చెప్పిన విషయాలు మొత్తం చూస్తే ఏకంగా దేశవ్యాప్తంగా పేలుడుతో పాటు అయోధ్య రామ మందిర్ ప్రాణప్రతిష్ఠ కూడా పేలుళ్లకు ఉత్తరించారని కూడా మొత్తంగా బయటపడింది. అయితే దీనికి సంబంధించి విచారణ పూర్తయింది. ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు చేస్తున్నామని చెప్పి కూడా కోర్టుకు అటు ఎన్ఐఏ వివరించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రమేష్ వైట్ల.